ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములు నా నమస్సు మాదిరి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్మ, ఓం శ్రీ సరస్వతన, ఓం శ్రీ గురుభ్యనం. ఓం నారాయణ ఆది నారాయణ. ఇప్పుడు మనం స్మరించుకునే శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవంలో వారి సజీవమూర్తి పాదుకలు ఎలా ప్రతిష్ఠించబడ్డాయి, ప్రతిష్టకు ముందు జరిగిన సంఘటనలు ఎలా ప్రేరణ కలిగించారు మొదలగునవి ఇప్పుడు స్మరించుకుందాం. అంటే ఇక్కడ సజీవమూర్తి అని ఎందుకంటే అన్నాను, వారు జీవన్ముక్తులు. వారికి వారి శరీరంతో ఉన్నా లేకపోయినా వారు సజీవులే, అందుకని వారికి సజీవమూర్తి అని నా భావం, అందుకని సజీవమూర్తి అని అన్నాను. వారి విగ్రహం సజీవమూర్తి ప్రతిష్ఠించబడిన విధానం ఇలా ఉంది. ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పుడు స్మరించుకుందాం. ఒకసారి నాగేంద్ర ప్రసాద్ గారికి హైదరాబాద్ నుంచి జయచంద్ర అన్న అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అతను మొగల్చర్ల ఎలా రావాలి అని మొదలగిన వివరాలన్నీ అడిగాడు అనమాట. బస్సు రూట్ ఏంటి అవన్నీ అడిగాడు. నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అతనికి. అదేవిధంగా అతను ఆదివారం ఉదయం జయచంద్ర అన్న స్వామివారి మందిరానికి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పాడు, నాకు గది అది ఏమీ అక్కర్లేదు, బయటే నేను స్నానాధికారులు ముగించుకొని మండపంలో ఉంటాను అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే స్నానం చేసి బయట అన్ని స్నానాధికారులు ముగించుకొని శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి సమాధి దర్శనానికి వచ్చాడు. స్వామివారి సమాధి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గర కూర్చున్నాడు. స్వామివారి గురించి ఉన్న సందేహాలన్నీ అడిగి తెలుసుకున్నాడు, కొన్ని వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత అతను ఇలా అన్నాడు, మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విశేషాలన్నీ నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను అని చెప్పాడు. తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పుస్తకాన్ని తీసుకొని మండపంలోకి వెళ్ళి ప్రక్కన కూర్చొని ఆ పుస్తకాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ ఉన్నాడన్నమాట. ఆ రోజు సాయంత్రమే అతను హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతానని చెప్పాడు. అదేవిధంగా అతను వెళ్ళిపోయాడు కూడా. అతను ఫోన్ నెంబరు తీసుకున్నారు నాగేంద్ర ప్రసాద్ గారు. తర్వాత ఇలా జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన 10 రోజుల తర్వాత అతను ఫోన్ చేశాడు. జయచంద్ర అన్న అతను ప్రసాద్ గారు ఫోన్ చేసి ఈ విధంగా చెప్పాడు, ప్రసాద్ గారు, నేను జయచంద్రని మాట్లాడుతున్నాను, నాకు ఒక ఆలోచన వచ్చింది, మీతో చెప్పాలనిపించింది, చెప్పమంటారా అని అడిగి. అంటే చెప్పండి అంటే, నేను స్వామివారి విగ్రహం చేయించాలని అనుకుంటున్నాను. అది ఎలా ఉండాలంటే అక్కడ చూస్తూ ఉన్న వాళ్ళకి సజీవమూర్తిలా కనిపించాలని నాకు సంకల్పం కలిగింది. ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలీదు, అవగాహన కూడా లేదు. కాకపోతే అలాంటి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని నాకు తెలుసు అని చెప్పాడనమాట. నాగేంద్ర ప్రసాద్ గారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వారం ముందు నుంచే వీరిలో అదే కోరిక కలుగుతుంది, స్వామివారి సజీవమూర్తి ప్రతిష్ఠింప చేయాలని. కానీ ఎవరు సహకరిస్తారు, ఎవరు పూనుకుంటారు, ఎవరు అడగాలి అని మనసులో వీరికి ఆలోచిస్తున్నారు నాగేంద్ర ప్రసాద్ గారు. సరిగ్గా అదే ఆలోచనతో జయచంద్ర ఫోన్ చేశాడు. అప్పుడు స్వామివారి మరొకసారి ప్రణమిల్లి, స్వామి మీరు నా దగ్గరే ఉన్నారని మనసులో అనుకొని జయచంద్రకి అంగీకారం తెలిపారు. తర్వాత 2 రోజుల తర్వాత వాట్సాప్లో ఈ జయచంద్ర మొత్తం ఆ విగ్రహం తయారు చేసి అతను ఖైరతాబాద్ దగ్గర ఉన్న ఆనంద్ కాలనీలో ఉంటారని, పేరు లక్ష్మీనారాయణ అని, అతని కాంటాక్ట్ నెంబరు, అడ్రస్లు మొదలగునవన్నీ ఇతనికి పంపించారు నాగేంద్ర ప్రసాద్ గారికి. తర్వాత దత్తాత్రేయ స్వామి వారి ఫోటోలు పంపమని అడిగారు. ఇంకా ఆలస్యం చేయకుండా శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి ఫోటోలు అవి పంపారు. ఆ తర్వాత ఇతను జయచంద్ర గారు నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు, నాగేంద్ర ప్రసాద్ గారు, మీరు కోరుకున్న ఎత్తులో ప్రతిమను తయారు చేసి ఇవ్వడానికి సుమారు 1,00,000 రూపాయల వరకు అవుతుంది అంటున్నారు అని ఇతను లక్ష్మీనారాయణ గారు చెప్పారు. నేను అంత మొత్తాన్ని భరించలేను, మీరేమైనా భరించగలరా అని అతను నేరుగా తన మనసులో మాట చెప్పేశాడు జయచంద్ర. అప్పుడు ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు, ఒక 2 రోజులు సమయం కావాలి అని అన్నారనమాట. వెంటనే ఆ మరుసటి రోజే ఒక సంఘటన జరిగింది. మొగల్చర్లకు చెందిన చీమల దిన్నె అంకయ్య అని అతను స్వామివారి మందిరానికి దర్శనానికి వచ్చాడు. దర్శనం చేసుకున్న తర్వాత అతను నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, స్వామివారి విగ్రహం మండపంలో పెట్టిస్తే బాగుంటుంది కదా అని అన్నాడు.
ఇంకా వెంటనే ఇంకా జయచంద్ర అనుకుంటున్న పథకం గురించి అతనికి చెప్పారు. జయచంద్ర ఫోన్ నెంబర్ అది ఈ అంకయ్యకి ఇచ్చారనమాట. అప్పుడు అతని అంకయ్య అన్నాడనమాట, "ఈ విగ్రహం తయారు చేయించే బాధ్యత నాది. జయచంద్ర గారితో నేను మాట్లాడతాను. మీరు నిశ్చింతగా ఉండండి ప్రసాద్ గారు" అని అన్నాడు. ఇంకా అనడమే కాదు, ఇంకా అతను వెంటనే ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు. ఇన్వాల్వ్ అయిపోయి ఆ జయచంద్ర గారితో మాట్లాడడం, హైదరాబాద్ వెళ్ళి కలిసి ఆ విగ్రహం తయారు చేసే అతనితో ఆ లక్ష్మీనారాయణ గారితో కలవడం అంతా జరిగిపోయింది. ఇక నాగేంద్ర ప్రసాద్ గారు కేవలం నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారు. స్వామివారే అన్నీ చూసుకుంటారు కదా! స్వామివారి చమత్కారం అదే. అన్నీ అతనే సమకూర్చుకుంటారు. కేవలం మనము కర్తలు అనే భ్రమలో మాత్రం ఉంచుతారు. అన్నీ అతనే చేసుకుంటారు కదా! ఆ తర్వాత మరొక 2 నెలలకి ప్రతిమ తయారవుతుంది. మీరు వచ్చి ఏమైనా మార్పులు, చేర్పులు చెబితే చేస్తాము అని జయచంద్ర చెప్పారు. అదే విధంగా ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ వెళ్లి చూశారు. సాక్షాత్తు స్వామివారి పద్మాసనంలో కూర్చొని ఉన్నట్టుగా ఉంది విగ్రహం. చిన్న చిన్న మార్పులవి చెప్పారు. చెప్పి వచ్చేశారు. ఇంకా స్వామివారి ఆరాధన ఉత్సవానికి మొగల్చర్ల మందిరానికి ప్రతిమను చేర్చాలి అని అనుకున్నారు అందరూ. అదే విషయం కూడా చెప్పారు. వాళ్ళందరికి ఇబ్బంది లేదని చెప్పారు. ఈ జయచంద్ర పర్యవేక్షణ, ఈ అంకయ్య గారి ఆర్థిక తోడ్పాటు, లక్ష్మీనారాయణ గారి శ్రద్ధ, ఈ 3 కలిసి స్వామివారి సజీవమూర్తి తయారైంది. స్వామివారి సజీవమూర్తి ఇంకా ప్రతిష్ట, ఆవిష్కరణ ఎలాగో ఇప్పుడు స్మరించుకుందాం. కరెక్ట్‌గా స్వామివారి ఆరాధనకు 10 రోజుల ముందు స్వామివారి సజీవమూర్తి దత్తాత్రేయ స్వామివారి మందిరానికి చేరింది. కానీ ఆ సజీవమూర్తిని ఒక గాజు పెట్టెలో పెడితే బావుంటుంది, అందరికీ చూడటానికి అనువుగా ఉంటుందని భావించారు. అయితే ఆ గాజు పెట్టె, ఆ పేటిక ఎవరు తయారు చేస్తారు అని అనుకుంటున్నారు. వాళ్ళని పిలిపించారు. కొలతలు తీసుకొని వెళ్ళారు. 4, 5 రోజుల్లో తయారు చేసి ఇస్తామని చెప్పారు. సరే, ఈ లోపున ఇంకొక 2 రోజులు గడిచిన తర్వాత ఒంగోలు నుంచి రామచంద్ర శర్మ గారని ఒక దత్తభక్తులు వచ్చారు. అతను సమాధి దర్శనం అయిన తర్వాత స్వామివారి విగ్రహానికి గాజు పెట్టి తయారు చేసే ఖర్చు నేను భరిస్తాను, ఆ అవకాశం తమకు ఇవ్వమని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారనమాట. అంటే స్వామివారు ఏ సమయానికి ఎవరితో పని చేయించుకోవాలో స్వామివారే చేయించుకుంటారు గానీ మనకేమీ సంబంధం లేదు. దాంతో మరొకసారి స్వామివారికి ప్రణమిల్లి స్వామివారిది ఆదేశం అని అనిపించింది. రామచంద్ర శర్మ గారికి ధన్యవాదాలు చెప్పారు. ఆ గాజు పేటిక తయారు చేసే ఖర్చంతా రామచంద్ర శర్మ గారు భరించారు. ఆ తర్వాత ఈ అర్చకులంతా ఒక ప్రతిపాదన తెచ్చారు. ఏంటంటే స్వామివారి సజీవమూర్తి వచ్చింది, పాదుకలు కూడా పెడితే బావుంటుంది అని ఒక ప్రతిపాదన తెచ్చారు. సరే, పాదుకల గురించి ఆలోచిద్దామని అనుకున్నారు. ఇంకా ఆలోచిద్దామని అనుకున్నారు. కానీ ఆ రోజు రాత్రే 9 గంటలకి అష్రఫ్ జాన్ అనే ఒక ముస్లిం యువతి, ఈమె స్వామివారి భక్తురాలు. ఈమె గురించి ఇదివరకే మనం స్మరించుకున్నాం. ఆమె ఫోన్ చేసింది నాగేంద్ర ప్రసాద్ గారికి. ఆమె ఆ ఫోన్ చేసిన వివరాలు ఏమిటంటే, స్వామివారి మందిరంలో ఏదైనా వస్తువు ఇవ్వాలని ఆమె అనుకుంటున్నట్టుగా చెప్పింది. సాధ్యమైనంత వరకు అది స్వామివారి విగ్రహం వద్దే ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పింది. ఏమైనా సలహా ఇవ్వండి అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగింది. కానీ వీరికి పాదుకులు అడగాలనే ఆలోచన అప్పుడు రాలేదు. సరే, రేపు ఉదయం చెప్తానమ్మా అని అన్నారు నాగేంద్ర ప్రసాద్ గారు. ఆమె సరే అంది. కానీ ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకల్లా ఆమె ఫోన్ చేసింది నాగేంద్ర ప్రసాద్ గారికి. స్వామివారు నాకు కల్లో దర్శనం ఇచ్చారు, పాదుకులు తయారు చేసి ఇవ్వమని చెప్పారు అని ఆమె చెప్పింది. ఇంకా మనం ఆశ్చర్యపోవడం తప్పించి ఇంకేం చేయగలిగింది ఏమీ లేదు కదా! ఆమె చెప్పింది. దాంతో వెండి తొడుగు కూడా, ఆ పాదుకులకి వెండి తొడుగు కూడా చేయించి ఇస్తాను అని ఆమె చెప్పింది. అంటే స్వామివారి ఆదేశం ప్రకారం ఆమె పాదుకులు తయారు చేస్తుంది. స్వామివారి ఆదేశంతోనే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వెండి పూత కూడా వేయించి తీసుకొస్తానంది. ఇంక మనం అంటే ఇంకా ఎవరు ఏమి చేయడానికి లేదు కదా! స్వామివారికి ఎవరి చేత ఏ పని చేయించుకుంటారో స్వామివారే చేయించుకొని అన్నీ చేయించి పెడతారు స్వామివారే. మనమేమి దేనికోసం ఏమీ ఆలోచించాల్సిన పనేమీ లేదు. అదేవిధంగా ఆమె వెండి పూతతో చేయించి ఆ పాదుకలు తయారు చేసి ఆరాధన మహోత్సవానికి వారం రోజుల ముందే స్వామివారి ప్రతిమతో సహా ఆ పాదుకలు కూడా వచ్చే వారం రోజుల ముందే కరెక్ట్‌గా ఆరాధనోత్సవంకి ఆ రోజే స్వామివారి సజీవమూర్తి పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి. ఓం నారాయణ ఆది నారాయణ.